ఇదేనండి, మాకు వచ్చేసి గెస్ట్ రూమ్లో ఒక రూమ్ ఇచ్చారు, అలాగే ఒక కిచెన్ ఇచ్చారు. సో అందుకోసమే ఈ రూమ్ను మేము లివింగ్ రూమ్గా, డైనింగ్ రూమ్గా, బెడ్రూమ్గా అన్ని విధాలుగా వాడుకోవాల్సి వస్తుంది. సో రూమ్ అయితే చాలా పెద్దగానే ఉందండి. అలాగే 1 మంత్కి అవసరమైన వంట సామాగ్రి కూడా ఇచ్చారండి. ఇప్పుడు గెస్ట్ రూమ్ ఎలా ఉంది, ఏమేమి సామాగ్రి ఇచ్చారో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాము. ఇక్కడ ఒక డైనింగ్ టేబుల్ ఇచ్చారండి. డైనింగ్ టేబుల్ 3 చైర్స్ ఇచ్చారు. అలాగే ఒక కూలర్ కూడా ఇచ్చేసారండి. అలాగే 2 బెడ్స్, 3 పిల్లోస్ ఇచ్చేసారు. అలాగే ఒక లాకర్ ఇచ్చారండి. ఇందులో ఏమన్నా మనకి ఇంపార్టెంట్ వస్తువులు ఉంటే ఇందులో పెట్టేసుకొని లాక్ చేసుకో